ఆ, నమస్కారం మిత్రులారా. ఈరోజు ఆ, చూశారు కదా, మామూలు ఇప్పటిదాకా ఒక నర్సరీ చూశారు కదా. ఈరోజు ఉదయం ఏలూరులో ఉన్న ఒక నర్సరీకి వెళ్ళినప్పుడు, అంటే అది మున్సిపల్ ఆఫీస్ తిన్నంగా ఉంటాయి, అవే ఏలూరులో చాలా పెద్ద నర్సరీలు. అక్కడికి వెళ్ళి ఒక ఇండోర్ ప్లాంట్ ఒకటి తీసుకుందామని ఆ టేబుల్ పెడతాను. కానీ ఇదివరకు చాలా ప్లాంట్స్ కొన్నాము. అయితే ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటంటే నర్సరీకి సంబంధించి ఇవన్నీ కూడా హార్టికల్చర్ ప్లాంట్స్ అన్నమాట. మీకు అంటే ఐడియా ఉందో లేదో, నేను ఎంఎస్ అగ్రికల్చర్ చేశాను. మాకు డిగ్రీ వరకు కూడా ఏంటంటే హార్టికల్చర్ అనేది ఒక సబ్జెక్ట్గా ఉంటుంది. అయితే అక్కడ ఏంటంటే చాలా ఏ సబ్జెక్ట్ అని చాలా వ్యాస్ట్ అదంతాను. చాలా ప్లాంట్స్ చదువుతాం, కానీ ఈ ఇండోర్ ప్లాంట్స్ సంబంధించి ఏంటంటే ఇవి చాలా రకాలు ఉంటాయి అన్నమాట. అంటే నేను బయాలజీ ఇంటర్మీడియట్ వరకు నేను బయాలజీ, అక్కడ కూడా ఆ సమయంలో కూడా చాలా ప్లాంట్స్ని మనం హెర్బేరియం తయారు చేయటం, ఐడెంటిఫై చేయటం ఇలాంటివి ఉంటాయి అన్నమాట. కానీ అది వ్యాస్ సబ్జెక్ట్ అవటం వల్ల ఎందుకో అది పూర్తిగా మనకి ప్లాంట్స్ అన్నీ కూడా గుర్తు ఉండవు. కానీ వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ ఉండటం కూడా ఒక రీజన్ అన్నమాట. ఇంకా ఇదివరకు కూడా కొన్ని ప్లాంట్స్ నేను పర్చేస్ చేసి ఫ్రెండ్స్కి గిఫ్ట్గా, అదే ఏదైనా అకేషన్స్ ఆఫ్ గిఫ్ట్గా ఇచ్చేవాడిని. చెప్పాను కదా, ఇందాక మార్నింగ్ వీడియో షూట్ చేసినప్పుడు చెప్పాను కదా. అదేంటంటే ఇదివరకు పెళ్ళిళ్ళప్పుడు కానీ, లేదంటే ఏదైనా ఫెలిసిటేషన్ అంటే ఎవరైనా మామూలుగా సన్మానిస్తున్న సందర్భంలో కానీ మామూలుగా ఈ బొకేస్ ఇవ్వటం కానీ, లేదనుకుంటే ఈ వీటిని అంటే ఏదైనా గిఫ్ట్లు ఇవ్వటం కానీ చేసేది. అవి అంటే గిఫ్ట్లు అవన్నీ మనం కొనటం పెద్ద లెబోరియస్ టాస్క్ అయిపోవటం, తర్వాత బొకేలేమోను ఆ ప్లాస్టిక్ కవర్స్ దాని చుట్టూ ఉండటం, ఈ కారణాల వల్ల మనం వాటిని అవాయిడ్ చేసి ఈ ప్లాంట్స్ ఇవ్వటం అనేది మనం డెవలప్ చేసుకున్నమాట, అలవాటు చేసుకున్నాం. ఆ రకంగానే ఒక ఇండోర్ అంటే టేబుల్ మీదకి బాగుంటుందని కొన్నాము. అయితే అక్కడ చాలా ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి, కానీ అవి ఏంటంటే అయితే ఫ్లవర్స్ ఉంటున్నాయి పూర్తిగాను, లేదనుకుంటే ఈ లీవ్స్ ఉంటున్నాయి అన్నమాట. కాంబినేషన్ మీద ఏవి లేవు. ప్లస్ ఏంటంటే అవి జస్ట్ టేబుల్ పెట్టుకోవడానికి పూర్తిగా సూటబుల్గా లేవు అన్నమాట. అందుకే వాటిని ఇంకా అంటే ముందు ఇంకేమన్నా అవి బహుశా కొన్ని మిస్ అయ్యి ఉండొచ్చు ప్లాంట్స్ అక్కడ ఈరోజు. వాటిని కొంచెం చూసుకుందామని వాటిని చూస్ చేసుకోలేదు. ఇంకా అరటి కానీ, వెదురు కానీ అవి కానీ చూసాం మీకు. తర్వాత కాడమల్లి చెట్టు అని అవి కూడా ఉన్నాయన్నమాట. అయితే అవి ప్లాంట్స్ ఏంటంటే చాలా పెద్దగా ఉన్నాయి అవన్నీ. అవి తర్వాత వాటికి స్టెమ్ మామూలుగా ఏదైతే ఇవి ఉన్నాయో ప్యాక్ చేశారో, అంటే మామూలుగా కింద కుండీలు ఏదో డెవలప్ చేశారు, వాటికి కవర్ కుండీలు అవి చాలా ఎక్కువ మట్టితో ఉండటం, అవన్నీ క్యారీ చేయడం కష్టం అనిపించి వాటిని ఈరోజు తీసుకోలేదు అన్నమాట. తర్వాత ఇంకో రోజు వెళ్ళి తీసుకోవాలి. అవన్నీ కూడా తప్పనిసరిగా అవసరమని. వెదురు, అరటి చూస్తానికి కూడా ఇల్లు చాలా బాగుంటుంది అన్నమాట. ఇదివరకు చాలా ప్లాంట్స్ ఉండే మా ఇంట్లో, కుండీలు కానీ లేదంటే చుట్టూ ఉండేవి. అవి రకరకాల కారణాల వల్ల అవన్నీ కూడా మామూలుగా పగిలిపోవటం అవన్నీ జరిగింది, లేదంటే వాటిని డిస్కార్డ్ చేయడం అనేది జరిగిందన్నమాట. మళ్ళీ ఈ అవసరం కోసం తీసుకున్నాము. ఎందుకేంటంటే ఈరోజు మనకి వాళ్ళు ఇచ్చింది ఏంటంటే కార్డమం చెట్టు, అంటే యాలకులు అని ఇచ్చారు. అయితే ఇది మనకేంటంటే ఈ ఏరియాలో గ్రో అవుతుంది. యాలకులు అనేవి ఏంటంటే కాశ్మీర్ ఏరియాలో గ్రో అవుతూ ఉంటాయి, నార్త్ ఇండియాలో. బహుశా కర్ణాటకలో ఏమైనా ఉన్నాయేమో. తర్వాత ఈ రెండు కాశ్మీర్లో అయితే బాగుంటుందని చిన్నప్పటి నుంచి విన్నాము. కర్ణాటకలో కూడా ఉండొచ్చు, ఎందుకంటే అక్కడ హార్టికల్చర్ వరకు కొంత డెవలప్ అయి ఉంది. తర్వాత ఏంటంటే మనకి ఏలూరు రీజియన్లో ఏంటంటే ఈ మామూలుగా పెదవేగి ఆ ఏరియాలో పండిస్తున్నారని విన్నాము. అయితే వీటిని మనం గ్రోత్లో ఎప్పుడు అంటే వీటిని మనం స్వయంగా పరీక్షించడం కానీ ఇవన్నీ చేయకపోవటం వల్ల పూర్తిగా నాకు కన్ఫ్యూజ్గా ఉంది ఇది. అంటే మామూలుగా పుస్తకాల్లో కూడా చూశాను ఇవి ప్లాంట్స్, అవంతా ఏంటంటే రకరకాల కలర్ మామూలుగా ఉన్నాయి. ఇది పూర్తిగా 100% నాకు అర్థం కావట్లేదు, కానీ మ్యాక్సిమం ఇది రిసెంబుల్గా ఉంది. ఎనీవే ముందు ఇంకా టెస్ట్ చేసి చూడాలి. ఇది మాట ఈరోజు మనం తీసుకున్న ప్లాంట్, ఇది కార్డమమ్. సో మ్యాక్సిమం ఇది అయితే మ్యాక్సిమం అనుకుంటున్నాను నేను కూడా. ఇవేంటంటే వెదురు అని పూర్తిగా వెదురు కాకుండా మిగతా కొన్ని ప్లాంట్స్లో కూడా ఈ రకంగా రిజంబుల్స్ ఉండొచ్చు దగ్గరగా. సో ఇది విషయం. ఇంకా చెప్పాను కదా, ఈ ప్లాంట్స్ ఏంటంటే ఇదైతే 50 రూపీస్ చెప్పును, 50 రూపీస్ కొన్నాను అనమాట. ఇది మామూలుగా యావరేజ్గా అయితే ఏదైనా పూర్తిగా మామూలుగా ఏంటంటే కింద చుట్టూ ఏంటంటే మంచి
ఇది ఇస్తాడు, కుండీ ఇస్తాడనమాట. ఆ కుండీ ఇచ్చిన సందర్భంలో లేదంటే కొన్ని ప్లాంట్స్కి ఏంటంటే 100 రూపీస్ ఉంటాయి, కొన్ని కుండీ ఇచ్చినప్పుడు అది 150, 200 కూడా తీసుకుంటాడు వాడు. లేదనుకుంటే 50 కుండీ లేనప్పుడు యావరేజ్గా 50 ఉంటుంది. అలా కాకుండా మనం 4-5 మొక్కలు తీసుకున్నప్పుడు మనం నెగోషియేట్ చేసి 100 రూపీస్కో లేదనుకుంటే 150 కూడా అడగచ్చు అన్నమాట. ఇవేంటంటే మనం సింగిల్ ప్లాంట్ తీసుకున్నాం కనుక మనం 50 ఇచ్చామన్నమాట. అదే కనుక 4-5 మొక్కలు తీసుకుంటే నెగోషియేట్ చేసి ఉండేవాళ్ళం. ఇంకేంటంటే ఇది ఎవరైనా సరే దీన్ని ఒక ప్రొఫెషన్గా తీసుకునే వాళ్ళు కూడా దీన్ని తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది మామూలుగా ఏంటంటే ఇది ప్రస్తుతం ఏంటంటే జనాలకు కూడా ఒక అవేర్నెస్ వస్తుంది. ఎందుకంటే ఈ ప్లాంట్స్ అనేది అవసరమని. సో తప్పనిసరిగా ఫ్యూచర్లో ఇవి మంచి గ్రోత్ ఉంటుంది. ఏదైనా కొంచెం స్థలం ఉండాలన్నమాట. కొంత స్థలం ఉండి అంటే కనీసం ఒక 50 స్క్వేర్ యార్డ్స్ అని ఏదో కొంత ఒక 25 స్క్వేర్ యార్డ్స్ లేదా మినిమం అన్న ఉంటే ఇటువంటి ప్లాంట్ చేసుకోవచ్చు. రోడ్ సైడ్ కానీ లేదనుకుంటే ఇంకెక్కడ మనకి ఏదైనా కొంచెం నెట్వర్క్ ఇది ఉండాలి, అంటే మనకి యాక్సెస్ ఉండాలన్నమాట ఎవరైనా రావటానికి అట్టుగిని. అంటే పాపులర్ అయిన సందర్భంలో ఎక్కడున్నా జనాలు వస్తారు. అలా కాకుండా ఇనీషియల్ టైంలో కొంత అన్నీ ఆలోచించి కొంచెం రోడ్ సైడ్ పెట్టుకుంటే బాగుంటుంది. ఇది మంచి ఆహ్లాదంగా మనకేంటంటే చాలా టైం పాస్ అవుతుంది, మంచి ఆహ్లాదంగా ఉంటుంది. ప్లస్ ఏంటంటే మనకి అదే రెవెన్యూ కూడా బాగానే ఉంటుంది. ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇంకా మిగతా టెక్నాలజీ కూడా నేర్చుకుంటే, అంటే ఇప్పుడు ఈ టర్ఫింగ్ అని తర్వాత ఇంకా రకరకాలు అంటే టర్ఫింగ్ అంటే మామూలుగా తెలిసే ఉంటుంది మీకు. మామూలుగా ఈ అంటే గార్డెన్స్ ప్రిపేర్ చేసేటప్పుడు వీటిని డైరెక్ట్గా అంటే మామూలుగా గడ్డిని ఏంటంటే పెంచకుండా అది మామూలుగా వాటిని ఒక అచ్చుల కింద తీసుకొచ్చి వాటిని డైరెక్ట్గా మౌంట్ చేస్తారన్నమాట నేల మీద, గ్రౌండ్ మీద. అటువంటి టర్ఫింగ్ ఉంటుంది. తర్వాత ప్లాంట్స్ రకరకాల టెంపుల్ ఫ్లవర్స్ అని ఇంకా చాలా రకాలు ఉంటాయన్నమాట. యాక్చువల్గా ఏంటంటే ఇందాక షూట్ చేసిన వీడియోలో కూడా చాలా ప్లాంట్స్ ఉన్నాయి. అయితే ఏంటంటే కొంచెం పైనుంచి హై యాంగిల్ నుంచి తీయటం వల్ల ప్రతి ప్లాంట్ కూడా కవర్ అవ్వలేదు అన్నమాట. అదంతా ఏదో గడ్డి మొక్కల్లాగా చాలా ప్లాంట్స్ అంటే గడ్డి మొక్కలు అనిపించినాయి అన్నమాట. కానీ ప్రతిదీ కూడా అవి సింగిల్ ప్లాంట్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఆకులు కానీ అవి కానీ. అందులో ఏంటంటే ఇంకా తాటికి సంబంధించి బహుశా అది మామూలుగా హార్టికల్చర్ ప్లాంటో తెలియదు, లేదనుకుంటే ఏమో తెలియదు, కానీ అవి కూడా ఉన్నాయి. యాక్చువల్గా ఏంటంటే నేను వేరే మిత్రుడితో రావటం, తనకేమన్నా వేరే పని ఉందని తను జస్ట్ మూవ్ అయిపోదామని తను కొంచెం హడావుడిలో ఉండటం వల్ల ఇంకా ప్రతి డీటెయిల్గా చూడలేదు. తర్వాత మనం కూడా ఏంటంటే వాళ్ళు కూడా ఎక్కువ ఇతర ఆపరేషన్ చేసుకోవాలి కానీ ఎక్కువసేపు ఉండటానికి వాళ్ళు కూడా ఆసక్తి చూపించరు. సో ఇంకా ఏదైనా ప్లాన్స్ అయితే డీటెయిల్గా మనం ఇది తర్వాత షూట్ చేయొచ్చు. ఎవరన్నా ఆసక్తి ఉన్న వాళ్ళు కొంత అంటే కొంచెం మెంటల్గానే ప్రిపేర్ అయ్యి వెళ్ళి నర్సరీ చూసుకుంటే చాలా మొక్కలు దొరుకుతాయి. అనవసరంగా ఏంటంటే ఏవేవో మామూలుగా ఈ రకరకాల ఈ ప్లాస్టిక్ రిలేటెడ్ మెటీరియల్స్ అన్నీ కొని తీసుకొచ్చి ఇంట్లో పడేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఈ నర్సరీ విజిట్ చేసి ఏదో 2-3 మొక్కలు 4 మొక్కలు తీసుకుంటే అవి గ్రో అవుతూ ఉంటే చాలా బాగుంటుంది. ప్లస్ ఏంటంటే మనకి ఆక్సిజన్ రావటం అని, తర్వాత ఎంతో కొంత ఈ హ్యూమిడిటీ ఇంట్లో మామూలుగా కూల్నెస్ అనేది డెవలప్ అవటం, ఇంక ఇవన్నీ బాగుంటుంది. మనకి కూడా ఏంటంటే కొంచెం ఫిజికల్గా కూడా కొంచెం ఎక్సర్సైజ్గా ఉంటుంది. సో ఎవరైతే ఆసక్తి ఉన్నవాళ్ళు తప్పనిసరిగా దీన్ని ట్రై చేయండి. తప్పనిసరిగా మీకు అన్ని రకాలు కూడా లాభం ఉంటుంది. తర్వాత ఇంక ఫ్లవర్స్ అవి కూడా తీసుకున్నట్టయితే ఇంట్లో దేవుడికి పెట్టుకుంటానికి కానీ లేదనుకుంటే ఆడవాళ్ళు పెట్టుకున్నారు కానీ ఉపయోగపడుతుంది. తర్వాత స్మెల్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత ఇంకా ఏదైనా పళ్ళు కూడా పళ్ళ మొక్కలు కూడా మనం తీసుకోవచ్చు. అవి కూడా దొరుకుతాయి. కరివేపాకని, తర్వాత నిమ్మకాయలని ఇలాంటివి కూడా బాగుంటాయి. సపోర్ట్ అనేవి కూడా బాగుంటాయి. సో ఒకసారి విజిట్ చేయండి అందరూ కూడా, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.